డిఎస్సి మరియు టెట్ కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం మీ విజేత సైట్ వాళ్ళు చాలా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఎగ్జామ్స్ లో చాలా మంది అభ్యర్థులు తమ ప్రతిస్పందనలు తెలియజేయడం జరిగింది. అయితే టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే రీసెంట్ గా మనకి టీఆర్టీ నోటిఫికేషన్ రాబోతుందనే వార్తలు వచ్చే తరుణంలో మనం డిఎస్సికి ఏ క్షణాలైనా మనం సిద్ధపడి ఉండటం అనేది మంచిది. అయితే షార్ట్ టర్మ్ లో మొత్తం లెసన్స్ అంతా కూడా రివిజనింగ్ చేసుకోవడం కోసం విజేత వాళ్ళు ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో మొత్తం చూడండి. వీడియో చూస్తున్నప్పుడు మీకు అవసరం అనిపిస్తే కొన్ని నోట్స్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోండి. మాక్సిమం మనం డిఎస్సికి చదివేటప్పుడు మనం ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ మాత్రమే చదవాలి. సో ఆ టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు కొన్ని మెలకువలు ఎక్కడైతే మనకి కీ పాయింట్స్ ఉన్నాయో ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉన్న ప్రాంతాన్ని ఈ వీడియోలో మీకు హైలైట్ చేసి చూపించడం జరుగుతుంది. మీకు అవసరం అనుకుంటే వీడియోని మొత్తం పాస్ చేసి నోట్స్ తయారు చేసుకోండి. తర్వాత మేము పెట్టే ఎగ్జామ్స్ ని మీరు అటెంప్ట్ చేయండి. సో ప్రతిసారి కూడా లెసన్ అంటే మనకున్న సిసి మోడ్ లెసన్ లో చాలా మంది ఏమంటున్నారంటే పాఠం కన్నా మిగతా ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఉంది సార్, క్వశ్చన్స్ పట్టుకోవడం కష్టంగా ఉంది సార్ అని చాలా మంది అభ్యర్థులు మాకు రిప్లై పెట్టడం జరిగింది. అయితే వాళ్ళ కోసం అంతేకాకుండా షార్ట్ టర్మ్ లో కేవలం ఒక అరగంట లేదా 40 నిమిషాల్లో కనీసం 3 నుండి 4 పాఠాలు కవర్ చేసేలా ఈ వీడియోలు మేము తయారు చేస్తున్నాం. సో వీళ్ళని మొత్తం టెక్స్ట్ బుక్ అంతా కూడా వీడియోని తయారు చేసి మీకు ముందు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. ముందుగా వీడియోని చూడండి. మీకు నచ్చినట్లయితే దీన్ని మీ మిత్రులంతా కూడా షేర్ చేయండి. సో మా విజేతని మీరు సపోర్ట్ చేయాలనుకుంటే కింద సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముందుగా లెసన్లోకి వెళ్దాం. సో మనకి 8th క్లాస్ లో ఫస్ట్ లెసన్ ఏముంటుందంటే విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటనే పాఠం ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇది విజ్ఞాన శాస్త్రానికి బేసిక్స్ అండ్ అలాగే శాస్త్రంలో ఏ విధంగా పరిశోధన చేస్తామనే కాన్సెప్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ లెసన్ లోకి వెళ్ళేటప్పుడు మొదటి పేజీ చూద్దాం. ఇక్కడ మీకు కీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం హైలైట్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ పేజీలో అయితే కేవలం సైన్స్ అంటే ఏంటి, సైన్స్ ఏ విధంగా అభివృద్ధి చెందింది, సైన్స్ లో వచ్చినటువంటి మార్పులు ఏమిటనే అంశాల గురించి మీకు చెప్పడం జరుగుతుంది. సో ఈ సైన్స్ గురించి ఒకసారి చూద్దాం. ఈ మార్పుల గురించి ఫస్ట్ పేజీలో అయితే మనకి ఇంపార్టెంట్ ఏమీ లేదని చెప్పొచ్చు. బట్ కాకపోతే 2 శాస్త్ర పరిశోధనల పైన మనకి ప్రశ్నించే అవకాశం ఉంది. వాటిని ఒకసారి చూద్దాం. సో ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఈ పేజీలో వచ్చేటటువంటి పరీక్షకు అడగడానికి అవకాశం ఉండేటటువంటి పాయింట్స్ ని హైలైట్ చేస్తాం. పర్యావరణ శాస్త్రవేత్త ఇంగ్లీష్ ఏమంటారు ఈకాలజిస్ట్ అంటాం. అలాగే జియాలజిస్ట్ అంటే భూగర్భ శాస్త్రవేత్త. అలానే ఈ పేజీలో చూస్తే ఖగోళ శాస్త్రవేత్తలు అనడానికి ఆస్ట్రోఫిజిసిస్ట్ అని ఉంటుంది. అలాగే క్లైమటాలజిస్ట్ అని ఎవరిని అంటారు, దీన్ని కూడా ఇక్కడ పాయింట్ హైలైట్ చేయడం జరుగుతుంది. వాతావరణ శాస్త్రవేత్తలు. ఇక 2వ పేజీకి వచ్చినట్లయితే ఇక్కడ నుండి మనకి కీ పాయింట్స్ స్టార్ట్ అవుతాయి. అనుభౌతిక శాస్త్రవేత్తని న్యూక్లియర్ ఫిజిసిస్ట్ అంటే, అలాగే బయాలజిస్ట్ ఇక్కడ మనకి క్లియర్ కనిపిస్తుంది. అసలు శాస్త్రం అభివృద్ధి చేయడంలో శాస్త్రవేత్తలు అనేవారు ఏ విధంగా ముందుకు కొనసాగుతారు అని చెప్పడానికి ఇక్కడ కీ పాయింట్ ఇవ్వడం జరుగుతుంది. శాస్త్రవేత్తలు ఒక పరిశోధన ఫలితాలను ఆధారంగా చేసుకొని మరొకరు నూతన అంశాలను కనుగొంటారు అని ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది అన్నమాట. అలాగే కాకుండా శాస్త్రీయత గురించి చెప్తూ ఇక్కడ ఒక మాట చెప్పడం జరుగుతుంది. శాస్త్రవేత్తలు పరిశీలనలు లేదా తమ యొక్క ప్రయోగాలు 2 రకాలుగా చేస్తారు. ఒకటి పరిశీలన పరంగా శాస్త్రం, 2వది ప్రయోగాత్మకంగా శాస్త్రం. శాస్త్రం అంటే ఇక్కడ 2 పదాలు ఇవ్వడం మనకు జరుగుతుంది. ఇక అదే పేజీలో కిందకు వచ్చినట్లయితే ఎక్కువగా ఎగ్జామ్లు అడగడానికి అటు మెథడాలజీలో కానివ్వండి ఇటు కంటెంట్ లో కానీ అడగడానికి అవకాశం ఉండేటటువంటి పాయింట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. శాస్త్రం అనే పదం సైన్సియా అనే లాటిన్ పదం నుండి వచ్చింది అని చెప్పడం జరుగుతుంది. అయితే ఎగ్జామినర్ అడిగే ప్రశ్న మనం జాగ్రత్తగా చదవాలి. ఎగ్జామినర్ అడిగింది సైన్షియా లేదా సైన్షియానా. సైన్స్ అనే పదం అయితే ఆంగ్ల పదం, సైన్సియా అయితే మాత్రం లాటిన్ పదం. దాని ఒకసారి అభ్యర్థులు క్వశ్చన్ చదివేటప్పుడు 1-2 సార్లు మైండ్ లో పెట్టుకుని చదవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే సైన్స్ అనగానే మన వాళ్ళందరికీ ఒకటే మైండ్ లో ఉంటుంది, సైన్సియా ఇది ఒక లాటిన్ పదం కాబట్టి లాటిన్ అని పెడతారు. అడిగింది సైన్సా సైన్షియానా, ఒకసారి మీరు ఖచ్చితంగా అది 1-2 సార్లు చదవాల్సిన అవసరం ఉంటుంది. అసలు సైన్షియా అనే లాటిన్ పదానికి అర్థం ఏమిటి? నాలెడ్జ్, జ్ఞానము అని మనకు అక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే అదే పేజీలో 2వ కాలంలో చూసుకున్నట్లయితే సైన్స్ అనేది జ్ఞానాన్ని పెంపొందించేది లేదా జ్ఞాన సముపార్జన చేసేది సైన్స్ అన్నమాట అని మనకు డెక్లరేషన్ కనిపిస్తుంది అక్కడ. అదే కాలంలో మధ్య ఒక ఐడెంటిటీ మనకు కనిపిస్తుంది, విజ్ఞాన శాస్త్రము వ్యక్తిగత దృక్పథాలని. అంటే అసలు శాస్త్రవేత్తలు ఏం చేస్తారు, అసలు ఎందుకు చేస్తారు అనే దానికి ఇక్కడ ప్రశ్న ఉంటుంది. కొత్త ఆలోచనలు పరీక్షించుకోవడానికి ప్రయత్నించడం లేదా పాత భావనలను తోసిపుచ్చడం ద్వారా కొత్త విషయాలను కనుక్కోవడానికి కృషి చేయడమే శాస్త్రవేత్తలు చేసే పని అని
మనకి కనిపిస్తుంది. దీనివల్ల శాస్త్రవేత్తలు చరిత్రలో నిలిచిపోతారని అంటుంది అనమాట. అంటే గతంలో కడుపులో అల్సర్స్ కి ఆహార అలవాట్ల కారణము, వ్యాకులత కారణం అని చెప్పారు. కానీ బట్ లాస్ట్ లెసన్ లో మనం చదువుకుంటాం కడుపులో అల్సర్స్ కి కారణం బ్యాక్టీరియా అనేది చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంతకు ముందు నవగ్రహాల్లో ప్లూటోని మనం గ్రహంగా తీసుకునే వాళ్ళం. ప్రస్తుతం అయితే దాని గ్రహ వదనం తొలగించడం అనేది కూడా జరిగింది. అంటే పాత ఆలోచనలను సవరిస్తూ కొత్త ఆలోచనలు తయారు చేయడమే శాస్త్రవేత్తల పనిని. అయితే శాస్త్రవేత్తలు ఎందుకు పరిశోధన చేస్తుంటారు అని చెప్పడానికి ఇక్కడ ఒక వివరణ ఇచ్చాడు. ఎవరు వివరించిన సమస్యలను లేదా అంశాలను కనుక్కోవడం ద్వారా శాస్త్రవేత్తలు తృప్తి చెందుతారు. ఈ తృప్తి కోసం వాళ్ళు నిరంతరం ప్రయోగాలు చేస్తుంటారు అని చెప్పడం జరిగింది. ఐన్స్టీన్ గారు కూడా మా సందర్భంలో ఈ మాటను ప్రస్తావించడం జరిగింది. ఎంతసేపు ప్రయోగశాలలే కాకుండా కాసేపు మీ మనసుకు హాయిగా అనిపించే ప్రదేశానికి వెళ్ళండి అని ఒక డాక్టర్ సలహా ఇస్తే మళ్ళీ ఐన్స్టీన్ గారు మళ్ళీ ప్రయోగశాలకే వెళ్ళి కూర్చున్నారు అని చెప్పడం జరుగుతుంది. అంటే శాస్త్రవేత్తలు పరిశోధన చేయడంలోనే అన్నింటికన్నా ఉత్తమమైన తృప్తి కలుగుతుంది అని అక్కడ ఇవ్వడం జరుగుతుంది. విజ్ఞాన శాస్త్రం సామాజిక దృక్పథాల గురించి ఇక్కడ జరుగుతుంది. అసలు సమాజ పరంగా విజ్ఞాన శాస్త్రం యొక్క ఆవశ్యకత ఏమిటనేది ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది. దేశం ఎందుకు సహాయం చేస్తుందనేది ఆశ్చర్యం కలిగే విషయం. అంటే ఇప్పుడు సైన్స్ గురించి లేదా శాస్త్రవేత్తలకు దేశం ఎందుకు సహాయం చేస్తుంది అనే ప్రశ్న ఇక్కడ మనకి ఎక్స్ప్లెనేషన్ కనిపిస్తుంది. శాస్త్రవేత్తలు సమాజకు బోలెడైన వనరులను ఎందుకు సహకరిస్తుంది అలాగే అక్కడ వివరణ మీకు అడగడం జరుగుతుంది. సో దాని రెండింటికి సంబంధించిన వివరణ కింద మనకు కనిపిస్తుంది. సమాజం కోసం శాస్త్రవేత్తలు తమ జీవితాలను త్యాగం చేయడంలో నూతన జ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి శాస్త్రవేత్తలు ఏ అంశాన్నైనా సాధించడానికి వారికి ప్రేరణ ఇచ్చేది ఏమిటి అని అడగడం జరుగుతుంది. వీళ్ళు మొత్తం దేనికోసం ఆలోచిస్తారంటే ప్రజల జీవన విధానాన్ని మెరుగుపరచాలనే కోరిక కనిపిస్తుంది. అయితే ఇందులో ప్రశ్నించే అవకాశం ఎక్కడ కనిపిస్తుంది? అసలు ఎగ్జామినర్ క్వశ్చన్ అడగడానికి స్కోప్ ఏముంది అని అంటే క్రింది వాటిలో లాస్ట్ ఇయర్ మనం ఒకసారి తెలంగాణ డిఎస్సి పేపర్ చూద్దాం. ఇది ఒక ఎగ్జాంపుల్ చూడండి. 117 క్వశ్చన్. దత్తూర పుష్పంకు సంబంధించిన కింది వాటిని పరిశీలించి వీటిలో ఏ ప్రవచనం సరైనవో ఎంచుకొనుము అనే ఒక క్వశ్చన్ ఇక్కడ అడగడం జరిగింది. సో ఇక్కడ 4 ఐచ్ఛికాలు ఇచ్చారు. అందులో సరైనది ఏది అని అడిగాడు అనమాట. అదేవిధంగా ఈ ఏదైతే మనం ఈ ఏది ఎంచుకున్నామో దీని నుండి అడిగే అవకాశం ఏముంటుంది? శాస్త్రవేత్తలకి విషయంలో క్రింది వానిలో సరికానిది ఏది అని అడిగి ఇక్కడ 4 ఐచ్ఛికాలు ఇవ్వచ్చు. 1, శాస్త్రవేత్తలకు వాళ్ళు సమాజానికి కావాల్సిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వమే ఆర్థిక సహాయం చేస్తుంది. శాస్త్రవేత్తలు ప్రజల జీవన విధానాల కోసం తమ జీవితాలను త్యాగం చేస్తారు. శాస్త్రవేత్తలు నూతన జ్ఞానాన్ని అభివృద్ధి చేయడం కోసమే వాళ్ళు నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు. జీవన విధానాన్ని మెరుగుపరచాలనే తపంతో వాళ్ళు నిరంతరం పనిచేస్తూ ఉంటారు. ఇలా 4 ఇచ్చి ఇందులో సరికానిది ఏది అని అడిగితే మనం ఖచ్చితంగా ప్రభుత్వం వనరులు అందివ్వడం అనేదో లేదా ఇంకేదైనా సెకండ్ ఆప్షన్ గా ఎంచుకునే అవకాశం ఉంది. సో ఇలా అయితే మనకు కన్ఫ్యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నిజానికి 4 కావు, ఏది కాదని ఆప్షన్ ఉంటుంది. సో ఇలాంటి అప్లికేషన్ క్వశ్చన్ అడిగితే మాత్రం అభ్యర్థులు కాస్త తర్జన పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఇబ్బంది పెట్టడానికి అలాంటి ప్రశ్నలు తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. సో గతంలో టెట్ లో చూసిన మాదిరిగా తేలిక మాట ప్రశ్నలు డిఎస్ఎల్ వస్తాయనుకోవద్దు. ఎందుకంటే రీసెంట్ గా జరిగిన తెలంగాణ ఎగ్జామ్స్ కానీ మీరు పరిశీలించినట్లయితే విఆర్ఓ కానివ్వండి, అలాగే కానిస్టేబుల్ కానీ పేపర్ చూసినట్లయితే ఎంత అప్లికేటివ్ గా ఉన్నాయో మన భవిష్యత్తులో మనకు రాబోయే పేపర్లు కూడా అంతే అప్లికేటివ్ గా ఉంటాయని మనం ఈజీగా అంచనా వేయొచ్చు. కాబట్టి లెసన్స్ చదివేటప్పుడు ఎక్కడైతే హైలైట్ చేసామో మీ టెక్స్ట్ బుక్ లో మీరు హైలైట్ చేసుకోండి, లేదా వీడియో పాస్ చేసి నోట్స్ తయారు చేసుకోండి. ఇంకా అదే పేజీలో కింద మనం చదవాల్సిన పాయింట్స్ అంటే అంతగా ఇంపార్టెంట్ ఇవి ఇక్కడ మాకైతే ఏమనిపించేది. అదే పేజీలో సెకండ్ కాలం చూడండి ఒకసారి. సెకండ్ కాలంలో చూసినట్లయితే శాస్త్రవేత్తలు అనేది ఇప్పటికప్పుడు పరిశోధన చేస్తూ ఉంటారు. ఇందులో యథార్థ విషయం ఏమిటి అంటే 1, ప్రజల సమస్యలను తీర్చి వాళ్ళు సుఖవంతం జీవనం సాగించడానికి ఒకటైతే, రెండోది ప్రజల ఆర్థిక స్థితిగతులను అభివృద్ధి చేయడం కూడాను శాస్త్రవేత్తల యొక్క 2వ ముఖ్య విధి అని చెప్పడం జరుగుతుంది. ప్రకృతి వనరులు వినియోగించుకోవడం, దాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడం కోసం నిరంతరం వాళ్ళు పరిశోధన చేస్తూ ఉంటారు. ఇక కిందనే మనకు ఒక టాపిక్ అందిస్తుంది, అతివాహకత, సూపర్ కండక్టివిటీ అనే విషయం ఇక్కడ మనకి తెలియపరచడం జరిగింది. సూపర్ కండక్టివిటీ అంటే ఏంటి? విద్యుత్ నిరోధకాలను అత్యధిక ఉష్ణోగ్రత వద్ద కానీ మనం గురి చేసినట్లయితే అవి అన్నింటికన్నా ఉత్తమమైన విద్యుత్ వాహకాలుగా మారిపోతాయి. ఈ ప్రక్రియనే మనం అతివాహకత అంటాము. దీని అతివాహకత చూపించే వస్తువు ఏదైనా ఉందా అంటే మనకి పింగాణి అని చెప్తాం. సిరామిక్స్ ప్లేట్స్ అని కూడాను సూపర్ కండక్టివిటీని ప్రదర్శిస్తాయి. నిజానికి అవి
మనం చెప్పుకున్నట్లయితే విద్యుత్ నిరోధకాలు, కానీ అత్యధిక ఉష్ణోగ్రత వద్ద అవి విద్యుత్ వాహకాలుగా పనిచేస్తాయి. ఆధునిక ప్రపంచంలో ఒక సమాజం యొక్క ఎదుగుదల ఆర్థిక పోటీపైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి అంటే భవిష్యత్తు కావాల్సిన ఆర్థిక వనరులను పెంపొందించుకునే పెట్టుబడి పెట్టడమే అని చెప్తే కూడా ఒక వివరణ ఉంటుంది. దాన్ని ఒకసారి మనం చూడాలి. విజ్ఞాన శాస్త్రంలో మార్పుల గురించి 3వ పేజీలో మనకి ఏముండదు. ఇక 4th పేజీలో వచ్చినకి, ఇక 4th పేజీలో మనం వచ్చినట్లయితే కార్ల పాపర్ మాటల్లో ఒక నిర్వచనం చెప్పడం జరుగుతుంది. చరిత్రలో సరిదిద్దబడ్డ తప్పులనే సైన్స్ అంటారు, లేదా సరిదిద్దబడ్డ తప్పుల చరిత్రనే సైన్స్ అంటారు. ఇక్కడ చూడండి మరోసారి, సరిదిద్దబడ్డ తప్పుల చరిత్రనే సైన్స్ అంటారని ఇవ్వడం జరిగింది. అదే దాన్ని ఆల్బర్ట్ ఐన్స్టైన్ దాని సమర్థవంతంగా ఇంకో మాట చెప్పారు. నేను ప్రతి సంవత్సరం గత సంవత్సరం రాసిన దాన్ని మారుస్తుంటాను అని చెప్తారు. సో ఇది గతంలో ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఎవరు తను రాసిన దాన్ని ప్రతి సంవత్సరం మార్చుకుంటూ ఉంటానని చెప్పారు అని క్వశ్చన్ అడగడం జరిగింది. ఆల్బర్ట్ ఐన్స్టీన్. అది చాలా మంది శాస్త్రవేత్తలు ఏమనుకుంటారంటే కొన్ని శతాబ్దాల తర్వాత తిరిగి జన్మించి తాము ఆ కాలంలో చెప్పిన విషయాలను చేసిన ప్రయోగాలు ఏ మార్పులు గురి అయ్యాయి, అలా నూతన ఏం రూపుదిద్దుకున్నాయో చూడాలని కోరుకుంటారు అని చాలా మంది సైన్స్ శాస్త్రవేత్తలు అంటూ ఉంటారని ఒక చిన్న మాట కూడా చెప్పడం జరిగింది. అయితే శాస్త్రవేత్తలు పరిశీలించేటప్పుడు కొన్ని నియమాలను, రహస్యాలను కనుగొంటారు. అయితే ఇలా కనుగొనేటప్పుడు వాళ్ళు ఒక ప్రత్యేకమైన పద్ధతిని అవలంబించడం జరుగుతుంది. ఆ పద్ధతినే మనం ఏమంటాం ఇక్కడ శాస్త్రీయ పద్ధతి, సైంటిఫిక్ మెథడ్ అంటామని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సైంటిఫిక్ మెథడ్ గురించి ఇంకా కింద ఒక నిర్వచనం కనిపిస్తుంది. శాస్త్రవేత్తలు గుర్తించిన సమస్యలకు, ప్రశ్నలకు ఎలా సమాధానాలు ఇస్తారో తెలుసుకోవడానికి వారు కొన్ని క్రమ పద్ధతులను వినియోగిస్తారు. ఈ పద్ధతులనే శాస్త్రీయ పద్ధతులు అంటారు. అయితే ఇక్కడ ఇదే నిర్వచనాన్ని 2 రకాలుగా ప్రశ్నించవచ్చు. శాస్త్రవేత్తలు గుర్తించిన సమస్యలను పరిష్కరించడానికి వాళ్ళు ఉపయోగించే క్రమ పద్ధతులను ఏమంటారు? శాస్త్రీయ పద్ధతి అంటారు. ఇది డైరెక్ట్ తెలిసిపోతుంది. కానీ శాస్త్రవేత్తలు గుర్తించిన ప్రశ్నలకు సమాధానాలను కనుగొనడానికి ఒక ఆచరించే క్రమ పద్ధతులను ఏమంటారు? శాస్త్రీయ పద్ధతి. అటు ప్రశ్నలు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఏది ఎగ్జామినర్ అడిగినా కూడా శాస్త్రీయ పద్ధతి. ఇక రెండవది దాని కిందనే మనకు కనిపిస్తుంది శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాలు, సైంటిఫిక్ ప్రాసెస్ స్కిల్స్ అనేసి కనిపిస్తూ ఉంటాయి. శాస్త్రీయ పద్ధతిని మనం ఆచరించేటప్పుడు, దాన్ని మనం వినియోగంలో తీసుకొచ్చేటప్పుడు మనకి కొన్ని నైపుణ్యాలు అయితే ఉండాలి. వాటినే మనం ఏమంటాం? శాస్త్రీయ నైపుణ్యాలు అంటాం. ఈ శాస్త్రీయ నైపుణ్యాలలోనే ఎక్కువగా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ శాస్త్రీయ పద్ధతిలో మనకి కొన్ని సోపానాలు ఇవ్వడం జరిగింది. ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం, ప్రణాళిక చేయడం, ప్రయోగం నిర్వహించడం, ఫలితాలను ప్రదర్శించడం అనే సోపానాలు ఉంటాయి శాస్త్రీయ పద్ధతులను ఇవ్వడం జరిగింది. సో శాస్త్రీయ పద్ధతుల గురించి ఒక ఎగ్జాంపుల్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక విద్యార్థి, అరవింద్ అనే విద్యార్థి శాస్త్రీయ పద్ధతి ఉపయోగించి మొక్కలు ఏ నేలలో మెరుగుగా మొలకెత్తుతాయి అనే ఒక పద్ధతిలో ప్రశ్న సమస్యకు ప్రయోగకంగా తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తాడు. దానికి సంబంధించినటువంటి శాస్త్రీయ పద్ధతిలో సోపానాలు ఇవ్వడం జరిగింది. పరిశీలన కోసం అసలు మొదటి స్టెప్ మనం ఏమంటాం? ప్రశ్నలు అడగడం. అయితే ఇక్కడ మనకు సోపానం 1లో పరిశీలన కూడా ఉంటుంది. పరిశీలన, ప్రశ్నలు అడగడం రెండు కూడా ఒక సోపానంగా మనం చెప్పుకోవాలి. పరిశీలన కోసం మీ జ్ఞానేంద్రియాలు వినియోగించుకోవాలి. అంటే ఇండైరెక్ట్ గా ప్రశ్న అడిగితే ఎలా అడుగుతాడు? జ్ఞానేంద్రియాలు ఉపయోగించడం అనేది శాస్త్రీయ పద్ధతిలో ఏ సోపానంలో కనిపిస్తుంది అంటే మొదటి సోపానం అని చెప్పవచ్చు. అంటే ప్రశ్న అడిగే విధానం మనం ఒకసారి గుర్తుంచుకోవాలి. శాస్త్రీయ పద్ధతిలో జ్ఞానేంద్రియాలు ఉపయోగించి సమాచారాన్ని సేకరించడం అనేది ఏ సోపానంలోకి వస్తుందంటే జ్ఞానేంద్రియాలు అనేది మొత్తం మనకున్న అన్ని సోపానాలు చూస్తే కేవలం మొదటి సోపానంలో కనిపిస్తుంది. కాబట్టి ప్రశ్నలు అడగడం లేదా పరిశీలన చేయడం అని చెప్తే సరిపోతుంది. తర్వాత రెండో సోపానం చూసుకుందాం. రెండో సోపానం పరికల్పన రూపొందించడం. ఇప్పుడు మన ప్రశ్న అడగడానికి ఉంటుంది. పరికల్పన అంటే ఏంటి? పరీక్షించడానికి వీలున్న సాధ్యమయ్యే సమాధానాన్ని పరికల్పన అంటారు, హైపోథెసిస్ అంటారు. సో పరీక్షించడానికి వీలుగా ఉండాలి, అది మన ప్రయోగంలో సాధించడానికి అవకాశం ఉండాలి, అది మన ప్రశ్నకు సమాధానమై ఉండాలి. ఈ 3 లక్షణాలు ఉంటే దాన్ని పరికల్పన అంటారు. సో ఇండైరెక్ట్ గా అడిగితే పరికల్పన లక్షణం కానిది ఏది? పరీక్షించడానికి వీలుగా ఉండాలి, సాధ్యం అవడానికి అవకాశం ఉండాలి,
మన ప్రయోగానికి సమాధానం అయి ఉండాలి, లేదా మన పరీక్షకు అవసరమైనది ఉండాలి. ఏ విధంగా అడిగేయడానికి అవకాశం ఉంటుంది. సో దీంట్లో బెటర్ ఆప్షన్ ఏదనేది మీరు సరి చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. కాబట్టి పరికల్పన యొక్క పూర్తి నిర్వచనం పరీక్షించడానికి వీలున్న సాధ్యమయ్యే సమాధానం మనం పరికల్పన అంటాం. దీన్ని మీరు హైలైట్ చేసుకోండి. ఇక తర్వాత ప్రయోగం కోసం ప్రణాళిక. ప్రణాళిక నిర్మించుకునేటప్పుడు మనం కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో మనకు ఆటంకపరిచే అంశాలు కానవచ్చు, లేదా మన ప్రయోగానికి ప్రోత్సహించే అంశాలు కానీ మనకు ఉంటాయి. వాటిని మనం దృష్టిలో పెట్టుకోవాలి. వాటిని మనం ఏమంటాం, చరరాశులు లేదా వేరియబుల్ అంటాం. మనకి సైకాలజీలో ఉంటుంది, చరాలు అని చెప్తాం అక్కడ. కాబట్టి స్వతంత్ర చరాలు, నియంత్రిత చరాలు, జోక్యం చేసుకునే చరాలు ఉంటాయి. కాబట్టి దాని మీద ఐడియా ఉంటుంది. కాబట్టి సందర్భం బట్టి మనం ఏ చరం అనేది కూడా క్వశ్చన్ అడిగాడు ఇంతకుముందు లోపల్లో. కాబట్టి మనం దాన్ని కూడాను చరాల గురించి కూడా ఒక ఐడియా మనం తీసుకురావాలి. చరాలు అనేది ప్రయోగం కోసం చేసిన ప్రణాళికలో మనం వాటి ప్రాధాన్యత ఇస్తాం. ఓకే, ఇది చూస్తారు శాస్త్రీయ పద్ధతిలో. ఇక 4th స్టెప్ ఏంటంటే ప్రయోగ నిర్వహణ. రాసుకున్న సోపానాల ప్రకారమే పనిచేయడం ప్రయోగ నిర్వహణలో తీసుకోవాల్సిన మొదటి జాగ్రత్త. జాగ్రత్తగా పరిశీలిస్తూ కొలతలను ఎప్పటికప్పుడు నమోదు చేయడం అనేది రెండో అంశం. ఈ రెండు కూడా మనం సవ్యంగా నమోదు చేస్తుండాలి ప్రయోగ నిర్వహణ దశలో. ఇక తర్వాత వచ్చి 5వ సోపానం నిర్ధారించడం, ఫలితాల ప్రదర్శన. ప్రయోగం జరిగినంతసేపు మన పరిశీలనని కూడాను ఎప్పటికప్పుడు సంఖ్యాత్మకంగా నమోదు చేసుకుంటాం. ఆ ఫలితాన్ని విశ్లేషణ చేయడానికి మనం గ్రాఫ్లు కానీ చార్ట్లు కానీ రూపొందించడం. ప్రశ్న ఏ విధంగా అడుగుతాడు, శాస్త్రీయ పద్ధతిలో చార్ట్లు లేదా గ్రాఫ్లో అవకాశం ఏ దశలో ఉంటుంది అంటే సోపానం 5 నిర్ధారించడం, ఫలితాల ప్రదర్శన దశలో మనకు అవుతుంది. అంటే డైరెక్ట్గా అడగవచ్చు, ఇండైరెక్ట్గా అడగవచ్చు. సో దీన్ని కూడా మనం ఒకసారి మైండ్లో పెట్టుకోవాలి. తర్వాత లాస్ట్ స్టెప్ ఒకసారి చూద్దాం. మొత్తం దశలు అయిపోయిన తర్వాతే ప్రయోగం పూర్తయిపోయిన తర్వాత మనం మళ్ళీ ఇంకో కొత్త ప్రయోగానికి మొదటి ప్రయోగం యొక్క ఫలితాలను బేస్ చేసుకుని కొనసాగించడం జరుగుతుంది. ఫలితాలు అనేవి సవ్యంగా జరిగితే దాన్ని వేరే పరిస్థితులకు అన్వయించుకుంటాం.